నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో ట్రంప్ టారిఫ్ అయితే వెంటనే అప్డేట్ అయిపోయింది. సో మిడ్ నైట్ ఎప్పుడో 2 గంటలకు అప్డేట్ అవుతుందని అనుకున్నాము. కాకపోతే ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ 8:00 కల్లా కూడా మనకి ట్రంప్ టారిఫ్ అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. సో ఆ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ నిన్న నైట్ మనకి గిఫ్ట్ నిఫ్టీలో అయితే బాగానే కనిపించింది. టారిఫ్ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే మనకి గిఫ్ట్ నిఫ్టీలో ఒక సడన్ ఫాల్ వచ్చినట్టుగా వచ్చింది. బట్ ఎస్, కొంతవరకు నైటే కొద్దిగా స్టేబుల్ అయ్యే ప్రయత్నం చేసింది. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి మనకు మార్కెట్లో అయితే వాలటిలిటీ కనిపించింది. ఆల్మోస్ట్ మనకి 200 పాయింట్స్ వరకు కూడా గ్యాప్ డౌన్ అవ్వటము, అక్కడి నుంచి కిందకి స్లైడ్ అవ్వటము. సో ఆల్మోస్ట్ మనకి ఒక వీక్నెస్ వచ్చేస్తుందేమో అనుకుంటున్న టైంలో మార్కెట్లో లోవర్ సైడ్ నుంచి సడన్గా బయ్యింగ్ స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ అసలు మార్కెట్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఏదో స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయ్యటం ఒక ఎత్తు అయితే, మార్కెట్ అసలు పాజిటివ్గా మారిపోవడం ఇంకో ఎత్తు. సో ఇంతటి వాలటాలిటీ మన మార్కెట్లో ఈ రోజు అయితే ట్రిగ్గర్ అయింది. ఈ రోజు మనకి మార్కెట్లో ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ. అది ఎక్స్పైరీ డే రోజు ఇటువంటి ఒక న్యూస్ ట్రిగ్గర్ అవ్వటము, గ్యాప్ డౌన్ అవ్వటము, అక్కడి నుంచి మళ్ళీ మొత్తం రికవర్ అయిపోవటము. సో ఇదంతా కూడా ఆప్షన్స్ ట్రేడర్స్కి ఒక పెద్ద టఫెస్ట్ ఛాలెంజ్గా మారిపోయి ఉంటుంది. సో ఫస్ట్ అసలు మనకి ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ ఒక అప్డేట్ ఏంటో చూసి, దానివల్ల మన ఇండియన్ మార్కెట్కి ఎంత ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ట్రంప్ ఆల్రెడీ మన ఇండియా మీద 25% టారిఫ్ అనేది వేశారు. దాంతో పాటుగా అడిషనల్గా ఇంకొక 25% టారిఫ్ని కూడా వేశారు. అఫ్కోర్స్ దానికి ఒక 21 డేస్ పాస్ పీరియడ్ అయితే ఇచ్చారు. ఈ 21 డేస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతవరకు బార్గెన్ చేసుకోండి అని ఒక హింట్ కూడా మనకి ట్రంప్ సైడ్ అయితే కనిపించింది. సో బేసిక్గా ట్రంప్ వేసినటువంటి టారిఫ్లో నుంచి ఫర్ ద టైం బీయింగ్ మనకి ఫార్మాసిటికల్, స్టీల్, అల్యూమినియం ఇటువంటి కొన్ని సెక్టార్స్కి అయితే కొద్దిగా రిలీఫ్ ఉంది. అంటే ఆయన మొత్తానికి వాటిని తీసేస్తానని చెప్పట్లేదు. సో యాజ్ ఆఫ్ నౌ అవైతే ఇందులో ఇంక్లూడ్ అయితే లేవు. కాకపోతే అదే ఫార్మాసిటికల్ మీద గోయింగ్ ఫర్దర్ 1 ఇయర్లో ఒక 100%, ఆ తర్వాత 1.5 ఇయర్లో ఒక 150, ఆ తర్వాత 200, ఆ తర్వాత 250, ఇలా పర్సంటేజ్ వైజ్గా ఈవెన్ ఫార్మాసిటికల్ మీద కూడా ఆయన టారిఫ్ వేస్తాము అని చెప్పేసి అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఫార్మాసిటికల్ మీద ఏదైతే టారిఫ్ చెప్పారో అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద అప్లికబుల్ అవుతుందని చెప్పారు. కానీ నిన్న వేసినటువంటి టారిఫ్ ఇండియాని డైరెక్ట్గా టార్గెట్ చేసి వేసినటువంటిది. 25% ఆల్రెడీ ఉండగా మళ్ళీ 25% అడిషనల్గా యాడ్ అవడంతో అది మొత్తం కలిపి 50%కి చేరింది. ఒక రకంగా చెప్పాలి అంటే అది చైనా కంటే ఎక్కువ టారిఫ్లోకి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం. సో 21 డేస్లో ఏమైనా మార్పులు జరగచ్చా అంటే వీ డోంట్ నో. సో ట్రంప్ మాటని ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి అయితే కాదు. గోయింగ్ ఫర్దర్ ఆయన మాటను కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇండియా భయపడుతుందేమో అని అనుకున్నారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ బయటకు వచ్చి చాలా క్లియర్గా చెప్పారు, ఇండియా మీద టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఈవెన్ రష్యా దగ్గర నుంచి ఆయిల్ని చాలా దేశాలు కొంటున్నాయి. అన్ని దేశాలు కొంటున్నప్పటికీ ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి ఇండియా మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము మా నేషనల్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నాం. మాకు ఎక్కడి నుంచి అయితే తక్కువ రేటుకి మాకు క్రూడ్ ఆయిల్ దొరుకుతుందో మేము దాని దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవడం మాకు ఉన్నటువంటి హక్కు. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఎనర్జీ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూ. దానికి సంబంధించి మీరు కొన్ని డిమాండ్స్ పెట్టి రష్యా దగ్గర నుంచి కొనొద్దు, వాళ్ళ దగ్గర నుంచి కొనాలి అని అంటే ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్ రేజ్ అవుతాయి. సో మీ నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే మేము చూస్తున్నామని చెప్పేసి అంటారు. మరొక వైపు వాళ్ళ దగ్గర నుంచి డైరీ ప్రొడక్ట్స్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోమని అంటారు. సో మన భారతదేశంలో ఉన్నటువంటి అగ్రికల్చరిస్టులందరి పరిస్థితి ఏంటి? సో బేసిక్ మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం. అటువంటి దేశంలోకి బయట నుంచి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ని ఇండియాలోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవడం మనకు కుదురుతుంది? అది అమెరికా లాంటి దేశం నుంచి. సో ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదో వాటి అన్నిటినీ మన మీద ప్రెషర్ పెట్టి రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇండియాని డెడ్ ఎకానమీగా మాట్లాడుతున్నారు. ఇండియా నిజంగానే డెడ్ ఎకానమీయా? వెంటనే మన వాళ్ళు కూడా సహజంగా ఎవరైనా ఇట్లా స్టేట్మెంట్స్ అమెరికా నుంచి చేస్తే మన వాళ్ళు సహజంగా రెస్పాండ్ కారు. కానీ మన ఆర్బీఐ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి ఇండియా ఈజ్ నాట్ ఎ డెడ్ ఎకానమీ, ఇండియా అనేది గ్లోబల్ ఎకనామికల్ గ్రోత్ కోసం చాలా ఎక్కువగా చేస్తోంది అని ఒక కామెంటరీ కూడా రిలీజ్ చేశారు. సో ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఎటువంటి సమస్య లేదు. ఆయన మాట వినకపోతే అది ఒక డెడ్ ఎకానమీగా పరిగణిస్తారు. కానీ ఇండియన్ ఎకానమీలో సమస్య కాదు. మన భారతదేశం ఎటువంటి రిసెషన్ వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటువంటి శక్తి మన భారతదేశంలో ఉంది. మన దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఎన్నో రిసెషన్స్ని, ప్రపంచం ఎన్నో రిసెషన్స్లో అల్లకల్లోలం అయిపోతున్న టైంలో కూడా ఇండియాని స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేసింది. మన భారతదేశానికి ఉన్నటువంటి ఆర్బీఐ స్ట్రెంత్ ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్బీఐ చైర్మన్కి గత 2-3 సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా బెస్ట్ చైర్మన్ అవార్డు వస్తూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో మన ఆర్బీఐ ఎప్పుడు కూడా మన బ్యాంకింగ్ సిస్టమ్ని స్ట్రాంగ్గా పెడుతూనే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఇండియా కూడా యాజ్ ఆఫ్ నౌ సెల్ఫ్ కన్సంప్షన్ని బూస్ట్ చేయాలి, ప్రైవేట్ క్యాపెక్స్ని కూడా పెంచాలి.
దానికోసం మేము ఎంత ముందరకైనా వెళ్తామని ఒక మాటలో ఉంది. సో ఏదో ఒక ట్రంప్ టారిఫ్ అనేది నిజంగానే భారతదేశాన్ని ఇంపాక్ట్ చేస్తుందానంటే ఎస్, ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఒక చీమ వచ్చి మనని కుట్టినా కానీ దాని మందం నొప్పి అయితే ఉంటుంది, కానీ అక్కడతోటి చీమ కుట్టిన దగ్గర వేలు తీసేయాలంత ప్రమాదం అయితే కాదు. యాక్చువల్గా అసలు మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యూఎస్కి? మనం యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసేది ఎంటైర్ జీడిపిలో 2% అవుతుంది. అదే టోటల్ జీడిపి పాయింట్స్లో కంపేర్ చేస్తే 0.2 అవుతుంది. అంత తక్కువ కాంట్రిబ్యూషన్ మనం యూఎస్కి చేస్తున్నటువంటి ఎక్స్పోర్ట్స్ మీద మనం డిపెండ్ అయినట్లయితే ఆయన వేసేటువంటి టారిఫ్లకి ఇండియా ఎందుకు లొంగాలి? ఒకవేళ ఆయన డిమాండ్స్ని కనుక మనం ఒప్పుకొని కనుక ముందరికి వెళ్ళినట్లయితే ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బేసిక్గా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారతదేశం ఎక్కడ కూడా లెంగకుండా వాళ్ళు డైరెక్ట్గా మేమైతే మా ప్రజలకి ఏది అవసరమో ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మాత్రమే పనిచేస్తామని క్లియర్గా చెప్పారు. అండ్ దాంతోపాటుగా ఈవెన్ మన ఇండియా కూడా కేవలం అమెరికా మీదటువంటి ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ కాకుండా వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యూకేకి సంబంధించి మొన్ననే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ అలానే ఇతర కంట్రీస్ తోటి కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని ముందరికి వెళ్ళే ప్రయత్నం మనకి ఇండియా కూడా చేస్తోంది. అండ్ చైనాకి కూడా మనకు ఒక విజిట్ ఉంది, అండ్ పుతిన్ కూడా ఇండియాకు ఒక విజిట్ ఉంది. సో బేసిక్ ఇటువంటి కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు మనకి కొత్త గేట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఒక చిన్న గ్లిమ్స్. సో దీంతో పాటుగా ఒకసారి మన మార్కెట్ యొక్క టెక్నికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో మనం గత కొన్ని రోజులుగా మాట్లాడుకున్నట్టుగా ఒక సపోర్ట్ జోన్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్ జోన్ కంటే కిందనే మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఒకవేళ వాళ్ళ క్లోజింగ్ కనుక దానికంటే కింద వచ్చుంటుంటే మార్కెట్లో బాగా వీక్నెస్ ట్రిగ్గర్ అయి ఉండేది. కానీ లోవర్ లెవెల్ నుంచి మార్కెట్లో బాగా బయింగ్ ప్రెషర్ అనేది పైకి పంపిణైంది. దానివల్ల మనకి మార్కెట్ అనేది ఆ సపోర్ట్ లెవెల్లోనే క్లోజ్ అవ్వడం అనేది కొంతవరకు పాజిటివ్ ఆస్పెక్ట్. ఇన్ఫ్యాక్ట్ అంత రెడ్గా ఉన్నటువంటి మార్కెట్ ఈ రోజు గ్రీన్గా క్లోజ్ అయింది. యాక్చువల్గా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అనుకున్నటువంటి ఐటీ సెగ్మెంట్, ఫార్మాసిటికల్ సెగ్మెంట్ ఈ రోజు టాప్ గెయినర్స్ అయ్యారు. ఐటీ దాదాపుగా 0.87 కాంట్రిబ్యూట్ చేస్తే ఫార్మాసిటికల్ దాదాపుగా 0.75% కాంట్రిబ్యూట్ చేసింది. సో ఓవరాల్గా ఏదైతే యాక్చువల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్న ప్లేస్ ఉందో దాంట్లో ఇంపాక్ట్ తక్కువగా ఉండి మన మార్కెట్ ఈరోజు స్టేబుల్గా పైకి వెళ్ళింది. కేవలం ఆ న్యూస్ అనేది ఒక నీ జర్క్ రియాక్షన్గా మాత్రమే పనిచేస్తుంది. ట్రంప్ యొక్క మాటల్ని, ట్రంప్ యొక్క టారిఫ్ని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పట్టించుకోవడం పూర్తిగా మానేసే ప్రయత్నం చేస్తుంది. ఎంతసేపటికి అదుగో పులి అన్న ఒక కథలాగానే ట్రంప్ యొక్క స్టోరీ కూడా తయారవుతోంది. ఒక టైం బీయింగ్ మాత్రం ఒక జరక్ వస్తుందేమో, కానీ మన ఇండియన్ మార్కెట్ మాత్రం డౌన్ సైడ్ నుంచి మాత్రం చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నట్టుగానే ఈ రోజు వచ్చినటువంటి పాజిటివ్ రియాక్షన్ వల్ల అవుతుంది. ఇంకా మార్కెట్ కంచి కిందకి వెళ్ళదానంటే అటువంటి కండిషన్ ఏం లేదు. మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ మళ్ళీ ఫార్మేషన్ చేసింది, రీసెంట్ ఒక పీక్ ఫార్మేషన్ చేసిన దగ్గర నుంచి. సో దాని యొక్క బ్రేక్ ఎటవుతుందో మనం కంపేర్ చేసుకొని మార్కెట్ని తర్వాత రియనలైజ్ చేయొచ్చు. సో మనకు అప్ సైడ్ ఒకవేళ వెళ్ళినట్లయితే అప్ సైడ్లో మనకు ఒక స్మాల్ రెసిస్టెన్స్ 24,700 దగ్గర వస్తూ డౌన్ సైడ్ వచ్చేసరికి సపోర్ట్స్ మనకి హియర్ అండ్ దేర్ ఇవాళ ఫామ్ చేసినటువంటి లో దగ్గరే మళ్ళీ సపోర్ట్ ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంది. ఇది 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం. ఈవెన్ మనం 1 వీక్ టైం ఫ్రేమ్ ప్రకారం చెక్ చేసినా కానీ మనకు 1 వీక్ టైం ఫ్రేమ్లో కూడా ఒక బిగ్ అప్ ట్రెండ్ ఛానల్ అయితే ఫార్మేషన్ జరిగింది. సో దాని ప్రకారం మనం చూసినప్పుడు మనకి లోవర్ సైడ్లో దాదాపుగా 24,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేట్టుగానే కనపడుతుంది. అండ్ దాంతోపాటు ఈ రోజు మనకి క్యాండిల్ అంటే ఇంకొక రోజు మనకి ట్రేడింగ్ డే అయితే ఉంది. ఈ ఒక్క ట్రేడింగ్ డే కంప్లీట్ అయిపోతే మనకు ఒక క్లారిటీ వస్తుంది మార్కెట్లో డోజీ అని ఫామ్ అవుతుందా వీక్లీ క్యాండిల్లోని. ఒకవేళ డోజీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగినట్లయితే మార్కెట్ ఇండెసిసివ్నెస్ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉంది అని ఒక దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక రెసిస్టెన్స్ ఒక సపోర్ట్ని పెట్టుకొని ఒకవేళ దాని అబోవ్ అయితే హయ్యర్ వెళ్తుంది, దాని బిలో అయితే లోవర్కి వస్తుంది అనే కంక్లూజన్ కూడా రావచ్చు. సో ఈ వీక్ తర్వాత మెజారిటీ ఆఫ్ ద క్లారిటీ కూడా వస్తుంది. ఈ 21 డేస్లో కూడా పెద్ద ఎత్తున ఏమి తేలకపోయినా మన భారతదేశానికి ట్రంప్ టారిఫ్ వల్ల పెద్ద ఎత్తున ముప్పు అయితే మనకి ఏమీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.